హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈరోజు ఎపిసోడ్లో ఏం టెలికాస్ట్ అవ్వబోతుందో అందులో ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా హైలైట్స్ని. ఇంకా మనకి ఎపిసోడ్ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనమాట ఇండియా టైం జోన్ ప్రకారం. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, మంచిగా రీచ్ వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా థ్యాంక్స్, నాకైతే 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసి చూసిన, అట్లీస్ట్ 90-80%కి వచ్చిందనమాట. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై టార్గెట్ అనమాట. అండ్ మీ ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు కామెంట్ డౌన్ చేయండి. ఇప్పుడైతే హైలైట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే జోకర్ టాస్క్ తర్వాత డేమన్ పవన్ అవుట్ అవ్వడం జరిగింది. జోకర్ టాస్క్లో డేమన్ పవన్ ఎక్కడో కొంచెం సీరియస్నెస్ మిస్ అయ్యి ఆడడం వలన తన గేమ్ మైనస్ అయింది అన్నది అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఎపిసోడ్ చూడగానే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. లైవ్ చూసాను అనమాట. ఎలా చూసినా సరే అసలు ఆ జోకర్ టాస్క్ వచ్చినప్పుడు డీమన్ పవన్ ఇంకొంచెం సీరియస్గా ఆడుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే సంజన గారు, డీమన్ పవన్ ఈ జోకర్ గేమ్ ఆడే ముందు ఒక డిస్కషన్ జరుగుద్ది, సీనియర్ వర్సెస్ జూనియర్ డిస్కషన్. అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లియర్గా సంజన గారు ఏ మాటకు ఆ మాట ఓపెన్గా ఆవిడ ఒపీనియన్ కాల్అవుట్ చేశారు ఇట్లా వెళ్తుంది అని. ఎందుకంటే ఆవిడ అన్నది ఒక రకంగా ఆలోచించి చూస్తే నిజమే, ఇవి సడన్గా అనుకోకుండా ఇక్కడ వీళ్ళు ఒకటైపోయారు, అటు వాళ్ళు ఒకటై గేమ్ ఆడుతున్నారని అనిపించింది. ఇదైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు, భరణి గారు ఫస్ట్ నుంచి సంజనకి సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ వారం చూస్తే మాత్రం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. దట్ ఈస్ రియల్లీ ట్విస్ట్ ఆఫ్ ది గేమ్ అనొచ్చు. ఈ ట్విస్ట్ ఉంటుందని తెలిసి ఇలాంటి ట్విస్ట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. డీమన్ పవన్ కూడా సమర్థించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ ఎట్ ది ఎండ్ కన్విన్స్ అవ్వకుండానే ఉంటారు సంజన గారు. ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది నాకు సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ గేమ్ అవుతుంది అన్నట్లు ఆవిడ కాల్అవుట్ చేయడం జరుగుద్ది. ఇది ఒక డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. ఒకరు ఓట్ వేసుకొని నెక్స్ట్ టాస్క్లో ఒకరిని తీసేయాలి కదా. భరణి దగ్గరికి తనుజ దగ్గరికి భరణి వెళ్ళి అడిగేసరికి నాకు భరణి అండ్ మీరు అండ్ ఇమాన్యువల్ ఆప్షన్ ఉన్నారు, నేను ఇమాన్యువల్ ఇమాన్యువల్ నాకు హెల్ప్ చేస్తున్నాడు, చాలా సపోర్ట్ చేస్తున్నాడు అని అంటది. కానీ ఇప్పుడు హెల్ప్ చేసింది, సపోర్ట్ చేసింది ఓకే, ఐ అగ్రీ, ఇమాన్యువల్ చేసి ఉండొచ్చు. కానీ ముందు నుంచి కూడా భరణి గారు చేసుకుని వచ్చారు కదా, సపోర్ట్ చేసుకొచ్చారు కదా తనుజ గారికి. ఎక్కడో భరణి గారికి ఖచ్చితంగా హర్ట్ అవుతుంది ఆ మాట. సరే, కానీ నిజంగా ఒపీనియన్ ఇప్పుడు అందరూ సోఫాలో కూర్చొని ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. అయితే ఫస్ట్ కళ్యాణ్ ఏమో భరణి అనేస్తారు, నెక్స్ట్ ఇమాన్యువల్ భరణి అనేస్తారు, అండ్ సంజన వచ్చి తనుజ అంటది. ఇప్పటికొచ్చి అన్ని ఆటలు ఆడుతున్నారు, ఆల్రెడీ ఓటీపీలో వచ్చింది, అందరికీ ఛాన్స్ రావాలి, ఫెయిర్ ఉండాలి అని. అండ్ భరణి వచ్చి ఇమాన్యువల్ అని చెప్తారనమాట. నాకు అర్థం కానిది ఏంటంటే భరణి గారికి తనూజ చెప్పింది నచ్చినప్పుడు ఎందుకు భరణి గారు తనూజాని తీయలేదు? అతను కూడా తనూజ చెప్పుంటే, అక్కడ సుమన్ శెట్టి గారు కూడా తనూజ చెప్పుంటే 3 ఓట్స్ వచ్చేవి కదా అక్కడ. అప్పుడు 3 భరణి ఓట్స్, 3 తనుజ ఓట్స్ వస్తే గేమ్ మారుండేది కదా. ఎందుకు భరణి గారు తనుజ పేరు చెప్పలేదు? ఎందుకు ఇంకా ఆయన ఎమోషన్కి మెల్ట్ డౌన్ అవుతున్నారు అని అన్నట్లు అనిపించింది. నిజంగా భరణి గారు ఇంత మంచి అతనా అని అనిపించింది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తనుజ గారు భరణి పేరే చెప్తానన్న ఆవిడ భరణి గారు ఎప్పుడైతే తనుజ పేరు చెప్పలేదో వెంటనే తనుజ సంజన పేరు చెప్పారు. ఫస్ట్ అయితే ఈ ఎపిసోడ్లోని ఈ సీన్ అంతా జరగక ముందు ఇటు నుంచి రండి, అటు నుంచి చెప్పండి అని చెప్పి అంటున్నప్పుడు తనుజ అటు కూర్చున్నవాడు ఇటు వస్తుంది. ఎందుకు నేను ఫస్ట్ భరణి ఏం చెప్తాడో చూసాకే తను చెప్తామని వస్తుంది అనమాట. ఎంత డామినేటింగ్ ఏమేందిరో బాబు అనిపించింది. డీమన్ పవన్ క్లారిటీ ఉంది, భరణి సపోర్ట్ చేయలేదు, సో తను సపోర్ట్ చేయను అన్నట్లు ఆయన ముందు నుంచి ఫిక్స్ అయ్యి వచ్చారు. ఇంకా సుమన్ శెట్టి గారు, భరణి గారు ఒక మాట అనుకుని ఉంటారు కాబట్టి ఇమాన్యువల్ అని అనుకున్నారు. కానీ ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇద్దరికిద్దరు ఈయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈయన తిన పేరు చెప్తే తనుజ వచ్చి వెంటనే భరణి పేరు చెప్తారు కదా, అందుకు మార్చేరా లేదా నిజంగా ఇమాన్యువల్ ఆప్షన్ ఉన్నారా అసలు అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో మొత్తానికైతే అదైతే అంతు చిక్కని రహస్యంలాగా ఆగిపోయింది. ఎవరికి వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. సో స్కోర్ బోర్డ్లో ఎప్పుడైతే డీమన్ పవన్ అవుట్ అయిపోతారో తనుజకి 295, సంజనాకి 290, ఇమాన్యువల్కి 270 అండ్ భరణి గారికి 230 స్కోర్లో ఉంటారనమాట. మరి ఈ రేస్ నుంచి ఫస్ట్ ఎవరు అవుట్ అవ్వబోతున్నారు ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక, రేపటికి తెలుస్తుంది అన్నమాట, రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఈ లోపల నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మీకేమనిపించింది డిస్కషన్స్లో? తనూజ అండ్ భరణి ఒకరి పేరు చెప్తే ఒకరు చెప్పుకుందాం అనుకున్నారా అని చెప్పి సేఫ్ గేమ్ ఆడినట్లు మీకు అనిపించిందా? కామెంట్ డౌన్ చేయండి. అండ్ భరణి గారు తనుజ విషయంలో ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతారని మీకు అనిపిస్తే కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియోస్ని ఎండింగ్ వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.